గురుగారు మరి ఈ పరాభవనామ సంవత్సరం కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది? అంటే ఆరోగ్యపరంగా గానీ, ఉద్యోగపరంగా చూసుకున్నా, లేదా వ్యాపార పరంగా చూసుకున్నా వీరికి ఎలా ఉండబోతుందంటారు? తప్పకుండా అమ్మ. కన్యా రాశి, కన్యా రాశి వారికి వీరందరికీ కూడా డబ్బు అంటే ప్రతీదీ కూడా డబ్బుతో ముడిపెట్టుకొని ఉంటారు కన్యా రాశి వారు. హ్మ్. ఇక్కడికి వెళ్తున్నాం ఇంత ఖర్చు అవుతుందా? లేదా ఇటు ఇటు వెళ్ళాము ఇంత డబ్బులు ఖర్చయ్యాయని గానీ, లేదా దీనికి అంటే ఖర్చు అనేటువంటిది ఎక్కువగా లెక్కల మాస్టర్ వీరని చెప్పుకోవచ్చు. కన్యా రాశి వారు ఎవరైతే ఉన్నారో గత 2023 ఆగస్టు నుండి ఇప్పుడు గడిచిన విషయాలు మనము 1, 2 విషయాలు చెప్పినా కూడా రేపు రాబోయే అటువంటి విషయాలు ఓకే. ఇది జరుగుతుందనే నమ్మకం వారికి ఉంటుంది. అవునా కాదా? అవును. సో, మనం చెప్పేయొచ్చు రేపు ఇది అనేటువంటిది. ఏది ఏమైనప్పటికీ 2023 ఆగస్టు నుండి కన్యా రాశి వారికి విపరీతమైనటువంటి నెగెటివ్ ఇంపాక్ట్ అనేటువంటిది ఏర్పడింది. కాళ్ళ నొప్పులు గానీ, మోకాళ్ళు అరగడం గానీ, కాళ్ళకు సంబంధించినటువంటి ఇబ్బందులు కావచ్చును. అదేవిధంగా స్త్రీలకైనా, పురుషులకైనా కొంచెం కిడ్నీ రిలేటెడ్ ఇబ్బందులు రావడం గానీ, లివర్ రిలేటెడ్ ఇబ్బందులు రావడం గానీ, స్టమక్ రిలేటెడ్ సమస్యలు రావడం గానీ, ఏదో ఒకటి స్త్రీలకైతే యూట్రస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడం కావచ్చును. బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ రావడాలు అనేటువంటివి కొంతమేర మనం చూసుకోవచ్చును. గత 2023 ఆగస్టు నుండి స్టిల్ ఈ రోజు వరకు కూడా ఎవరైనా ఒక వ్యక్తి వీరికి పరిచయం అవ్వడం గానీ, అమ్మాయి పరిచయం అవ్వడం గానీ, ఈ పరిచయమైనటువంటి వారు గత ఒక 2, 3 నెలల నుండి లేదా 4, 5 నెలల నుండి సుమారుగా 2025 ఆగస్టు నుండి కూడా కొంత బ్రేకప్ రిలేటెడ్‌గా అయిష్టంగా ఉండడం గానీ, ఇలాంటివి మనము చూసినటువంటి దాఖలాలు ఉన్నవి. తండ్రి లేని సంబంధాలు వీరికి కూడా ఈ కన్యా రాశి వారికి కూడా వచ్చేటువంటి సంబంధాలు, వచ్చినటువంటి దాఖలాలు, వివాహాలు చేసుకున్నటువంటి దాఖలాలు కూడా ఉన్నవి. గత 2025 ఆగస్టు నుండి కూడా కన్యా రాశి వారికి విపరీతమైనటువంటి అద్భుతమైనటువంటి ఒక యోగం అనేటువంటిది ఏర్పడింది. ఈ యోగము మనకు 2027 జనవరి, ఫిబ్రవరి వరకు కూడా ఉంటుంది. సో, గురువు యొక్క అనుగ్రహం మీకు ఏకాదశ స్థానంలో ఉండడం జరుగుతున్నది. ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి యొక్క గురువు యొక్క అనుగ్రహం ఏ విధంగా మనకు లభించబోతూ ఉన్నది అంటే, విదేశీ ప్రయత్నాలు కావచ్చును, అదేవిధంగా వివాహ ప్రయత్నాలు కావచ్చును, సంతాన ప్రయత్నాలు కావచ్చును, మన వ్యాపారాన్ని విస్తరించుకోవాలి అని అనుకునేటువంటి సందర్భాలు కావచ్చును. ఇలాంటివి ఎన్నెన్నో కూడా యోగించేటువంటి పరిస్థితి ఉన్నది.